హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ పకోడా. ఎంతో టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ట్రై చేసిన తర్వాతనే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే మిల్ మేకర్ని మంచిగా ఒకసారి కడిగేసి తర్వాత వీడియోలో చూపించినట్టు వాటర్ అంతా పిండేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. మన వీడియో కనుక మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు. ఆ టేస్ట్ కూడా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మంచి టేస్ట్ అండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని అందులో కారము, పసుపు, అలాగే సాల్ట్, కరివేపాకు వేసుకొని వంట సోడా కూడా 2 చిటికెలంతా వేసుకొని మిక్సీ వేసుకొని నూనె అయితే ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని హీట్ కానివ్వాలి. తర్వాత అయితే మిల్ మేకర్ని ఈ పిండిలో వేసుకొని మిల్ మేకర్ పట్టేదాకా కొంచెం కలుపుకోవాలి పిండిలో. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని. మంచిగా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నూనె కాయింది కదా, నూనె కాగితే మంచిగా దీనిలో వేసుకోవాలి. విడివిడిగా వచ్చేటట్టు వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై కానివ్వాలి. మధ్యలో అటు ఇటు అంటూ మంచిగా ఫ్రై కానివ్వాలి. మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇవైతే ఫ్రై అయినాయి. ఒక గిన్నెలో వేసుకుందాం. అంతేనండి, మిల్ మేకర్ పకోడా రెడీ. ఎంతో టేస్టీగా ఉండి తప్పకుండా మధ్యలో ఉల్లిపాయ పెట్టుకొని తింటుంటే ఆ టేస్టే వేరే వచ్చింది. చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మన ఛానల్ని అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్.